ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు. తిరుపతిలో ఘనంగా టీటీడీ వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభం. మనోల్లాసానికి క్రీడలు ఉపయుక్తమని చైర్మన్ ఈవో ఉద్ఘాటన. ముగ్ధ మనోహరంగా మావుళ్ళమ్మ దివ్య దర్శనం. అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలతో పొలకించిన భీమవరం. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధిగాంచిన రథసప్తమికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 14వ తేదీన జరగనున్న రథసప్తమికి తీసుకోవాల్సిన చర్యలపై ఈవో తిరుమలలో మంగళవారం అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన సన్నాహాలపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. వాహన సేవలు వీక్షించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు. రథసప్తమి పర్వదినం ముందు రోజు నుంచే అంటే 13వ తేదీ సాయంత్రం నుంచే సర్వదర్శనం భక్తులను వచ్చిన వారికి వచ్చినట్టే దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులకు ఆయన సూచించారు. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామని, అలాగే రథసప్తమి పర్వదినాన శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఈవో మీడియాకు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఫిబ్రవరి 14వ తేదీన తిరుమలలో రథసప్తమి జరుపుకోబోతా ఉన్నాము. ఆ రోజు ఒకే రోజున అన్ని వాహనాలు 4 మాడా వీధుల్లో స్వామివారి వాటి మీద భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి భక్తులు కూడా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా టీటీడీ పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు ఏ విధమైన ఆర్జిత సేవలు ఉండటానికి అవకాశం లేదు కాబట్టి భక్తులకి దర్శన సమయం ఎక్కువ ఉండాలి. అదేవిధంగా మాడా వీధుల్లో ఉండే గ్యాలరీస్లో కూడా కావాల్సిన సౌకర్యాలన్నీ ప్రొవైడ్ చేయడానికి టీటీడీ చర్యలు తీసుకుంది. మాడా వీధుల్లో దగ్గర ఉన్న గ్యాలరీల్లో మంచినీటి సదుపాయము, అన్నప్రసాదము, అదేవిధంగా టాయిలెట్స్, శానిటేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 12, 13 తేదీల నుంచి కూడా టెంపుల్ సిబ్బంది ఎఫిషియెంట్గా పనిచేసి బ్యాక్లాగ్ ఏమీ లేకుండా కంపార్ట్మెంట్స్లో భక్తులు మిగిలి ఉండకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుని 14వ తేదీ వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనము మరియు వాహన సేవ చూసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక మంగళవారం సాయంత్రం తిరుమలలో పలు ప్రాంతాల్లో ఈవో డాక్టర్ సాంబశివరావు పర్యటించారు. ముఖ్యంగా ఆలయం పక్కనే ఉన్న అదనపు లడ్డు టోకెన్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయమై ఆరా తీశారు. అలాగే తప్పిపోయిన వారి సమాచారం తెలియజేసే విజిలెన్స్ సమాచార కేంద్రాన్ని కూడా పరిశీలించారు. భక్తులకు ఈ కేంద్రానికి రావడం సులభంగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ కేంద్రాన్ని ఇంకెక్కడికైనా మారిస్తే బాగుంటుందా అనే విషయమై అధికారులతో చర్చించారు. అనంతరం ఏటీపీ వద్ద 300 రూపాయల భక్తుల కోసం చేపట్టిన నిర్మాణాన్ని పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ప్రతిరోజు కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వారిలో కొంతమంది తప్పిపోవటము, వారి గురించి మళ్ళీ వెతుక్కోవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఎవరైనా తప్పిపోయినట్లయితే వారు ఆ ప్లేస్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉండేట్టు, అదేవిధంగా వారి గురించి వెతుక్కునేవాడు కూడా ఒక ప్లేస్కి వచ్చి ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ కార్నర్ లాగా ఒక ప్రామినెంట్ ప్లేస్ని ఐడెంటిఫై చేస్తే బాగుంటుందని ఆలోచించాము. దానికి అనుగుణంగా ఈ ఎల్పిటి కౌంటర్ పక్కన ఒక సెంటర్ని ఆల్రెడీ మన బిజినెస్ వారు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్లేస్ సరిగా ఉందా, దాన్ని ఇంకేమైనా మోడిఫై చేసినట్లయితే తిరుమల వచ్చి తప్పిపోయిన వారు ఏ విధమైన టెన్షన్ లేకుండా ఆ ప్లేస్కి వెళ్ళి తప్పిపోయిన వారిని కానీ వారి గురించి పబ్లిక్ అనౌన్స్ చేయటము, వారి గురించి ఫైండ్ అవుట్ చేయడానికి అసిస్టెంట్స్ కూడా అక్కడ పోలీస్ కానీ బిజినెస్ కానీ వారు ఉంటారు. దాన్ని కొంచెం పర్ఫెక్ట్ చేద్దామని చెప్పేసి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ అంతా చేస్తాం.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం క్రీడా మైదానంలో మంగళవారం టీటీడీ ఉద్యోగుల క్రీడా సాంస్కృతికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ప్రతి నిత్యం పని ఒత్తిడితో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి ప్రతి ఏటా క్రీడా సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో 2016వ సంవత్సరానికి సంబంధించి మంగళవారం టీటీడీ పరిపాలనా భవనం క్రీడా మైదానంలో క్రీడా సాంస్కృతికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ జెండాను ఈవో ఆవిష్కరించగా క్రీడా పతాకాన్ని చైర్మన్ ఎగురవేశారు. అనంతరం టీటీడీలోని వివిధ విభాగాల క్రీడాకారులు కవాతు నిర్వహించగా చైర్మన్, ఈవోలు గౌరవ వందనం స్వీకరించారు. ఇలాంటి కార్యక్రమాల్ని యువ గారు చెప్పినట్టు ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి, మీలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఇంకా పెరిగేదానికి, శక్తి పెరిగేదానికి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఉండేదానికి, దీనిని కూడా మీకున్నటువంటి ఖాళీ టైముల్లో ఒక కార్యక్రమంగా ప్రతిరోజు సాయంత్రం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఒత్తిడి తగ్గాలంటే, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరిపించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీకున్నటువంటి మీ బిడ్డలందరూ కూడా చాలామంది అత్యున్నతమైన స్థాయికి వస్తున్నటువంటి ఈ రోజు ఇంకా కూడా ముందుకెళ్లాలని, మీ కుటుంబాల్లో భగవంతుడు సర్వదా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తోడుగా ఉండాలని, మంచి వెలుగును ప్రసాదించాలని. మనం ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నామన్నట్టు కాకుండా ప్రతి సాధారణ ఉద్యోగి కూడా దైనందిన జీవితంలో ప్రతిరోజు ఏదో ఫిజికల్ యాక్టివిటీ, ఏది లేకపోతే వాకింగ్ లాంటిది కానీ అలాంటిది చేసుకున్నట్లయితే మీ హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా టీటీడీ కూడా మంచి ఆరోగ్యం ఉన్న ఎంప్లాయీస్ మంచిగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మనం చేసే ప్రతి పనిలోనూ క్రీడా స్ఫూర్తి అనేది అవసరం. క్రీడల్లో ముఖ్యం ఏంటంటే మనం ఆడటం అనేది ముఖ్యం, ప్లే అనేది ముఖ్యం. తర్వాత ఫెయిర్ ప్లే, ఎలా ఆడామన్నది ముఖ్యం, గెలిచామా లేదా అనేది కాదు ముఖ్యం. కాబట్టి అదే స్ఫూర్తిని మనం ప్రతిరోజు ఆఫీసులో కూడా చేసినట్లయితే బాగుంటుంది. ఒకటి, ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ మన పని మనం చేయాలి, అది ఫెయిర్గా చేయాలి. ఆపై క్రీడా మైదానంలో ఉద్యోగుల వాలీబాల్ పోటీలను టీటీడీ ఉన్నతాధికారులు లాంఛనంగా ప్రారంభించారు. మావుళ్ళమ్మ భీమవరంలో కొలువైన భక్తుల ఆరాధ్య దేవత, చల్లగా అనుగ్రహించే జగన్మాత. ఆ తల్లి కొలువైన సన్నిధి 52వ వార్షిక ఉత్సవాలతో శోభిల్లుతోంది. ఆ విశేషాలు మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనం ఇప్పుడు దర్శిస్తున్న ఈ ఆలయమే అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ మావుళ్ళమ్మ కొలువైన పుణ్యప్రదేశం. భక్తుల కొంగు బంగారంగా, వరాలిచ్చే కల్పతరువుగా అమ్మవారు ఈ ప్రాంతవాసుల నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు. ఏటా పుష్యమాసంలో ఈ ఆలయ వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ 52వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమై కనుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులతో దేదీప్యమానంగా కాంతులింతోంది. విద్యుత్ దీపాల కటౌట్లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే పార్వతీ తనయుడు విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి శివలింగానికి శంఖాభిషేకం చేస్తున్నట్లుగా ఏర్పాటు చేసిన కళాకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఉత్సవాల సందర్భంగా అమ్మవారు అద్భుతంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. దాదాపు 70 కేజీల బంగారు ఆభరణాలతో అమ్మవారు దగదగాయమానంగా మెరిసిపోతున్నారు. 11 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు కలిగిన మకర తోరణం మధ్యన బంగారు ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, అమృత కలశం, కిరీటంతో అలంకార భూషితులైన అమ్మవారు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముగ్ధులయ్యారు. మావుళ్ళమ్మ తల్లి నామస్మరణ చేస్తూ పులకించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.
ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. ఫిబ్రవరి 3వ తేదీ బుధవారం 8,583 టికెట్లు. ఫిబ్రవరి 4వ తేదీ గురువారం 6,940 టికెట్లు. ఫిబ్రవరి 5వ తేదీ శుక్రవారం 8,992 టికెట్లు. ఫిబ్రవరి 6వ తేదీ శనివారం 4,061 టికెట్లు. ఫిబ్రవరి 7వ తేదీ ఆదివారం 9,329 టికెట్లు. ఫిబ్రవరి 8వ తేదీ సోమవారం 17,626 టికెట్లు. ఫిబ్రవరి 9వ తేదీ మంగళవారం 16,903 టికెట్లు. ఫిబ్రవరి 10వ తేదీ బుధవారం 14,409 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా బాసిల్లుతున్న దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం ఈ తిరుమంజనం జరపడం ఆనవాయితీ. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దేవుని గడపలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఉదయం పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, సాంబ్రాణి తదితర 18 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయ ప్రాకారాలు, మండపం, అంతరాలయం, గర్భగుడి పూజా సామగ్రిలను శుద్ధి చేశారు. అపర ధైర్యశాలి దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి భక్తులు మంగళ నీరాజనాలు పలికారు. పుష్యమాసం మంగళవారాన అంజనీపుత్రునికి అభిషేకాన్ని నిర్వహించారు. నల్గొండ పంచముఖ ఆలయంలో, వరంగల్ భక్తాంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నల్గొండలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులకు అభయమొసగే అభయప్రదాతగా పూజలు అందుకుంటున్న స్వామివారికి పుష్యమాసం మంగళవారాన నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. పాలు, పెరుగు, తేనె, పసుపు, కొబ్బరి నీళ్లతో అంజనీపుత్రుడికి అభిషేకం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. వరంగల్ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కలకలలాడింది. ఈ ఆలయంలో ప్రతి శనివారం, మంగళవారం ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో పుష్యమాస పూజలు వేడుకగా నిర్వహించారు. నాగదేవత సన్నిధిలో గోమాత పూజలు చేశాక నవగ్రహాలకు తైలాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై భక్తాంజనేయ స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలోని శ్రీ కనక సోమేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు కమనీయంగా నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి
ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శివదీక్షాదారులు స్వామివారి పూజల్లో పాల్గొని శివనామ స్మరణలతో పులకించారు. అలాగే మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, రాయికల్, ఖానాపూర్ మండలాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ కనక సోమేశ్వర స్వామిని దర్శించుకొని తన్మయులయ్యారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో కొలువైన శ్రీ సింగ పెరుమాళ్ ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు కనుల పండుగ నిర్వహించారు. 108 దివ్య దేశాల్లో ఒకటైన ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి పర్వదినాన స్నపన తిరుమంజనం చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత సింగ పెరుమాళ్ను శోభాయమానంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మంజీరా నది తీరంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి 33వ ఆలయ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, ఆదిత్యాది నవగ్రహారాధన, సంపూర్ణ మహాభిషేకం, అఖండ దీపారాధన నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని నిర్వహించి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. గజమాలతో చక్కగా అమ్మవారిని అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా కాళియార్ కోయిల్లోని ప్రసిద్ధ శ్రీ స్వర్ణవల్లి అంబికా సమేత శ్రీ స్వర్ణ కాళీశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరిపారు. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి చక్కగా అలంకరించిన రథంపై కొలువు తెచ్చారు. అశేషంగా భక్తులు వెంటరాగా రథోత్సవం రమణీయంగా పురవీధుల్లో సాగింది. అడుగడుగున భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా సుచీంద్రంలో కొలువైన శ్రీ తానుమాలయ స్వామివారి ఆలయంలో తైమాసోత్సవాలు కమనీయంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. ఆపై పంటలు సుభిక్షంగా పండాలని కోరుతూ అన్నదాతలు పండించిన వరిని శ్రీ తానుమాలయ స్వామి మూలమూర్తి ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వార్షికోత్సవ వేడుకలు మంగళవారం తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగాయి. విద్యాపీఠం ఉపకులపతి డాక్టర్ హరేకృష్ణ శతపథి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సందేశాన్ని అందించారు. అనంతరం ఆగమ పండితులు, భావనాచార్యులు, మోర్త సీతారామ భట్టాచార్యులు, బాదంపూడి సత్యనారాయణ శర్మ, నరేంద్ర కాప్రేలను ఘనంగా సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 087722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. కృష్ణా జిల్లా విజయవాడ సీతమ్మవారి పాదాల వద్ద కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో శనేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. స్వామివారి ముందు పరిమళ ద్రవ్యాలను నింపిన అష్టోత్తర శతకలశాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అదే సమయంలో భక్తులు ఆలయ ప్రాంగణంలో అర్చకుల సూచనలతో విశేష పూజలు జరుపుకున్నారు. ఆపై అర్చకులు ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించగా అష్టోత్తర శతకలశాల్లోని సుగంధ ద్రవ్యాలతో భక్తులే స్వయంగా శనేశ్వర స్వామి మూలమూర్తికి అభిషేకాన్ని జరిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలి, పంటలు బాగా పండాలి, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మహాయాగాలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదీ తీరాన కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిని పూజిస్తూ నిర్వహించిన ఈ యాగం హళదీపురం శ్రీ వామనాశ్రమ మఠాధిపతి శ్రీ మహాస్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది. తొలుత అమ్మవారిని యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఆపై కన్యకా పరమేశ్వరి యాగాన్ని జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులకు మంగళాశాసనాలు అందించారు. అలాగే కరీంనగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. 27 హోమగుండాలను ఏర్పాటు చేసి గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, మహా కలశస్థాపన చేశారు. ఆపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించి యాగగుండంలో అగ్ని ప్రతిష్ఠ చేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చి శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొని అమ్మవారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మహాలక్ష్మి యాగాన్ని వేడుకగా నిర్వహించారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు పూజలు చేశారు. ఆపై శ్రీ సూక్త పూర్వక మహాలక్ష్మి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో పంచకుటి హోమాన్ని నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో 5 హోమగుండాలను ఏర్పాటు చేశారు. 21 మంది దంపతులు అర్చకుల సూచనల మేరకు హోమగుండాలకు పూజలు చేశారు. ఆపై వేద పండితులు గాయత్రి, మృత్యుంజయ హోమాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా నది జాతర కోలాహలంగా జరిగింది. ఏటా పుష్యమాసంలో పెన్ గంగ జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఆదిలాబాద్కు 17 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఉపనదిగా ప్రవహించే పవిత్ర పెన్ గంగకు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు నదీ తీరానికి ఇరువైపులా చేరి పిండి వంటలు తయారు చేసి పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి నైవేద్యం సమర్పించారు. ఈ జాతరకు ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఎడ్ల బండ్లలో తరలివచ్చి నదీమ తల్లిని అర్చించారు. చిత్తూరులోని శ్రీ కుబేర ఉమామహేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. పాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఉమామహేశ్వరుని చక్కగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని కనులారా వీక్షించి తన్మయులయ్యారు. కాశీ మహాక్షేత్రం గంగానది ఒడ్డు దశాశ్వమేధ ఘాట్లో కొలువైన శ్రీ సీతలాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నిత్య పూజలు జరిపి రుద్రపఠనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారిని సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో చండీ పారాయణ హోమం నిర్వహించారు. భక్తులు దీపాలు వెలిగించి సీతలాదేవికి మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువైన కోట సత్యమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పుష్యమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలోని స్తంభాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గ్రామదేవతగా భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న సత్యమ్మ తల్లిని భక్తులు దర్శించుకొని ధన్యులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై కుమారి ఆర్ రతిప్రియ గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. అన్నమయ్య, త్యాగరాజస్వామి కృతులను శృతిపక్వంగా రతిప్రియ ఆలాపించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 57,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 1059 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి.
ఇక వాతావరణం విషయానికి వస్తే తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.